ఏ నమ్మకంతో వచ్చారు? అంటే ఇక్కడ నేను సస్టైన్ అవ్వగలుగుతాను అని అసలు ఏ బేస్ పైన వచ్చారు? అసలు తెలియదండి. ఓకే. ఒక గుడ్డి నమ్మకం అంటారు చూసారా, అది దాన్ని ఏమనాలి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగితే నేను ఏ క్వశ్చన్కైనా టక్ టక్మని చెప్తానన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి టక్మని ఆన్సర్ చెప్పడానికి లేదు ఇప్పటికి కూడా. ఎందుకు వచ్చాను అని ఇప్పుడు నేను అనుకుంటే అప్పుడు ఎందుకు వచ్చానని మూర్ఖంగా వచ్చామంటారు. తెలివి తక్కువ వాళ్ళు ఏదన్నా పని చేస్తే సక్సెస్ అయితే డబ్బులు వచ్చినాయి, వాడికి ఏం తెలివి లేదు, అయినా ఫ్లూక్గా టైం బాగుండి వచ్చిందంటారే. అలాగా నేను ఏమీ తెలియకుండా ఏమాత్రం తెలుసున్నా దాదాపు లక్షల ఇన్కమ్ ఉన్న స్కూల్ని 270 మంది స్ట్రెంత్ ఉండి, హాస్టల్ ఉండి, 6th to 10th ఉండి, 14 మంది స్టాఫ్ ఉండి, 22 సంవత్సరాల వయసులోనే నాకు సిటీలో పెద్ద రెస్పెక్ట్. నేను వెళ్తుంటే ఒక కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్స్ కరస్పాండెంట్ అని నేను మళ్ళీ స్కూల్ పెట్టి ఎంఏ చేసి తర్వాత ఎంఈడి చేసి ఈ రెస్పెక్ట్ అంతా వదిలేసి ఆ స్కూల్ వాల్యూ అంతా తెలియకుండా దాన్ని నా దగ్గర స్టాఫ్కి ఇచ్చేసి ఎంత ధైర్యంతో హైదరాబాద్ వస్తాను, తెలిసినోడు ఎవడు చేయడు ఈ పని. కాకపోతే ఒక్కటే, ఇది అంతా కాదు, నేను యాక్టర్ అవ్వాలి, ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి అనేది అది డైజెస్ట్ ఎంత ఇదయిందంటే నాకు మైండ్లో రాత్రి పగలు అదే ఆలోచన ఉండేది. ఒక్క రోజు వేస్ట్ అయిపోయినా ఇంక వేస్ట్ అయిపోతుంది. అక్కడ వెళ్ళి ఉండాలంటే ఏంటి, డబ్బులు కావాలి, డబ్బులు ఉన్నాయి నాకు, స్కూల్ అమ్మేస్తే డబ్బులు వస్తాయి. కనీసం మనం వెళ్ళి ట్రై చేస్తే కదా మనం సక్సెస్ అవుతామా, ఫెయిల్యూరా సక్సెస్ అనేది తెలియాలంటే ముందు ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే ఆ క్షణమే మనిషి మరణించినట్టు. అసలు ప్రయత్నం చేయకుండా మనం అవుతాం లేదా అనేది కరెక్ట్ కాదు కదా. ఎక్కడో ఉండి కళ్ళగా అంటుంటే వెళ్ళి ట్రై చేస్తే డెఫినెట్గా అవుతాం. ఇప్పుడు 22 సంవత్సరాల్లో స్కూల్ పెట్టి స్కూల్ ఇంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు, మా టౌన్లో ఎవరు అనుకోలే. ఓకే. కానీ మెగా సక్సెస్ అయింది. మరి అదైనప్పుడు ఇదెందుకు కాదు, అది కష్టం ఇది కష్టమే కదా. మన ప్రయత్నం అనేది సిన్సియర్గా ఉండాలి అని అనుకొని వచ్చేసా. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు నమ్మరు, అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో కూడా తెలియదు, హైదరాబాద్లో ఉన్నారు. మా రిలేటివ్స్ ఎవరన్నా ఎక్కడో దూరంగా సిటీకి ఉంటే వాళ్ళకి అసలు ఈ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఈ స్టూడియోలు ఎక్కడో ఏంటో కూడా తెలియదు. ఓకే. అయినా వచ్చి ట్రై చేస్తే నాకు అర్థమైపోయిందండి. 3-4 డేస్లో అర్థమైపోయింది నాకు, ఇది మనం ఇలా ట్రై చేస్తే ముసలోళ్ళు అవుతామేమో కానీ ఆర్టిస్టం అయితే అవ్వము. ఇది ప్రాపర్ ప్రాసెస్ కాదు, మనకు తెలియకుండా వచ్చామని చెప్పి రియలైజ్ అయిపోయి వితిన్ 1 వీక్లో, అంటే నేను యాక్టర్ అవ్వాలని చెప్పి హౌస్లో ఫర్నిచర్ కొని, రెంట్కి పెద్ద హౌస్ తీసుకొని, బండి ఇక్కడ తీసుకొని, ఇవన్నీ అయిపోయి మనం వెళ్ళిపోతే ఎవడొకటి ఇస్తాడు మనకి అనే ఇన్నోసెన్స్తో ఇప్పుడు కూడా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నారు అలాగే. కానీ అలా రాకూడదు. ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏంటో, దీంట్లో ఉండే స్ట్రగుల్స్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. నేను వచ్చి నాకు స్ట్రగుల్ అర్థమైపోయి రియలైజ్ అయ్యాను, ఇది ప్రాసెస్ కాదు. ఇలా అయితే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే అన్నపూర్ణ స్టూడియో గేట్ లోపలికి వెళ్ళలేకపోయాను 1 డే మొత్తం ఉంటే అక్కడ. ఓకే. నా ఇమాజినేషన్ ఏంటి, ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఇది మీకే చెప్తున్నాను, ఇంత డీప్గా ఎప్పుడు నేను ఫిల్మ్ గురించి ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఇప్పుడు మీకే అది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదు నేను అలా అనుకుంటే. నేను వచ్చి జస్ట్ ఒక 1 month సిటీలో ఉండాలి అనే దానికి పర్మనెంట్గా ఒక హౌస్ ఈ సెటప్ అంతా చేసుకొని అన్నపూర్ణ స్టూడియో ఎత్తుక్కుంటా ఒక ఫైన్ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే నడిచిపోయే వాళ్ళు కూడా గేట్ లోపలికి నుంచి వెళ్ళిపోతున్నారు. నేను స్కూటర్ అక్కడ వేపి నేను వెళ్ళి షూటింగ్ చూస్తాను అంటే సాయంత్రం 4 o'clock వరకు నాకు అసలు గేట్ దాటి లోపలికి పోవడానికి అవకాశం దొరకల. ఓకే. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను ఏంటిది అని. నెక్స్ట్ అక్కడ ఎవరో బయట ఉన్న వాళ్ళు చెప్తే ఇక్కడ కాదండి, ఇక్కడ ఏముండదు, ఫిల్మ్ ఛాంబర్ అని ఒకటి ఉంటుంది, ఆ ఛాంబర్ కాడ వెళ్ళి ట్రై చేయండి, అక్కడ ఏదన్నా మీకు ఇద్దరు కుద్దంటే మళ్ళీ ఛాంబర్ కాడ వెళ్ళి ట్రై చేశాను. మళ్ళీ అసలు ఎవరు ఒక్కళ్ళు కూడా ఎంకరేజింగ్గానే ఎందుకు ఇలాంటి పిచ్చోళ్ళు చాలామంది వస్తుంటారు అని చెప్పి ఆ సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అక్కడ. ఆ రోజు ట్రై చేశాను. ఆ 2 రోజులకి అర్థమైపోయింది నాకు, మనం అసలు ఇలా ట్రై చేస్తే ఎలా, మనం వచ్చింది రోడ్డు మీద తిరిగి లేకపోతే ఏదో ఆఫీస్ బాయ్లుగా పనిచేసు ఇది కాదు కదా మన బ్యాక్గ్రౌండ్. ప్రాపర్గా రెస్పెక్ట్గా నేను వెళ్ళి అన్నపూర్ణ స్టూడియో దగ్గర నిలబడితే ఎవరో ఒకరు నాకు వేషం ఇస్తారు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదైనా చేయగలమంటే చేసి చూపిస్తాము అనే ఇమాజినేషన్తో వచ్చాము ఇక్కడికి. ఇక్కడ అసలు ఎవడో మనల్ని పట్టించుకోవట్లేదు. ఇలా ఇంకొక 2-3 నెలలు ట్రై చేసామనుకో ఎందుకు పనికిరాం మనం అని చెప్పేసి అప్పుడు నేను వెంటనే రిలీజ్ అయిపోయి మళ్ళా ఈనాడులో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా చేరాను. ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అక్కడ 6 months ట్రై చేసి మళ్ళీ ఇంకొక రూట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ రిలేటెడ్ అని చెప్పేసి ఈ ల్యాబ్లో వేరే పర్సన్ ద్వారా ల్యాబ్కి వచ్చి ల్యాబ్లో నేను
నా క్వాలిఫికేషన్ చూసి ఆయన అసలు నీకు జాబ్ ఇవ్వను, నేను ఇంత క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు నాకు అవసరం లేదన్నారు నాగినేటి గారు. ఓకే. నేను ఆర్టిస్ట్ అవ్వాలని వస్తే ఆర్టిస్ట్ అవ్వటం అనేది ఈజీ కాదు అని తెలుసు కదా, ఆయన ప్రసాద్ ల్యాబ్ ఎండి. సో ఇది కష్టము, నువ్వు మళ్ళీ ఇక్కడ చెడిపోతావు, మళ్ళీ నువ్వు నన్ను ఎలాగైనా మళ్ళీ నువ్వు, ఎందుకంటే అప్పుడు విద్య అనేది వ్యాపారం కాలేదండి అప్పటికి. ఇంకా ఇప్పుడు మొత్తం విద్య వైద్యం రెండు వ్యాపారం అయిపోయింది. సమాజంలో ఏ అయితే బాగుండాలో అవి రెండే బాగలేవు ఇప్పుడు. కరెక్ట్. మొత్తం పొల్యూట్ అయిపోయింది. విద్య వైద్యం ఈ రెండు సర్వీసు మోటివేటివ్గా ఉంటే, సర్వీస్ ఓరియంటేషన్లో ఉంటే ఇక ఏది ఏ మనిషికి ఫ్రీగా అవసరం లేదండి. కానీ ఏ రెండు అయితే బాగుండాలో ఆ రెండు వ్యవస్థలే బాగలేవు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఉన్నదానికి క్వైట్ ఆపోజిట్లో ఉండేది 20 years బ్యాక్. 20 years బ్యాక్ ఏపీ మొత్తంలో ఒక 5-6 రెసిడెన్షియల్ కాలేజీలు ఉండేదండి లెక్క వేస్తే, బాగా ఫేమస్. ఇప్పుడు 5-6 వేల రెసిడెన్షియల్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే అంత వ్యాపారం అయింది, అంత లాభాలు వస్తున్నాయి కాబట్టి ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. నేను స్కూల్ రన్ చేసేటప్పుడు 80% సర్వీస్ మోటోలోనే ఉండేదండి ఎడ్యుకేషన్. అసలు డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఎవరిని కనీసం లేచి నిలబెట్టేవాళ్ళం కాదు క్లాసుల్లో. ఎందుకంటే డబ్బు అనేది సెకండరీ. ఫస్ట్ ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ బాగా చదువుతున్నాడు అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఫీజులు కట్టకపోయినా కూడా లేచి నిలబెట్టి మీ పేరెంట్స్ ఫీజులు ఇవ్వటం అనేది చెప్పాలంటే ధైర్యం ఉండేది కాదు మాకు. ఎందుకంటే ఒక మంచి స్టూడెంట్ని మిస్ అవుతాం అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు నీకు లాస్ట్ డేట్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే ఎవరైనా ఫీజు కట్టకపోతే లేచి నిలబెట్టి ఇంటికి పంపిస్తున్నారు. సో అలాంటి సిస్టంలో నేను అంత రెస్పెక్ట్గా ఉండి ఇక్కడ రోడ్డు మీద తిరగలేం కదా, ఎలాగైనా ఆర్టిస్ట్ కావాలి, మళ్ళీ ఊర్లోనేమో నన్ను మళ్ళీ వచ్చే సినిమాల్లో చూడండి అని చెప్పి వచ్చేసాం అప్పుడు చాలా యాంగ్జైటీగా. ఇప్పుడు ఊరు వెళ్ళలేము, మరి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు అప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీ రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది. కనీసం ఈనాడులో జాయిన్ అయితే దాని నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే అక్కడ ఏదైనా ఆపర్చునిటీ దొరుకుతుందేమోనని అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ 6 monthsకి అర్థమైంది అది ఇప్పట్లో అవ్వదు, ఇప్పుడు అక్కడేం ఇది లేదని. ఆ టైంలో మళ్ళా నా సర్చింగ్లో నేను మళ్ళీ ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ ఈ ల్యాబ్లో ఒక చిన్న పోస్ట్ ఏదో ఖాళీ ఉందంటే ఇమీడియట్గా అక్కడికి ఇంటర్వ్యూకి ఆయన దగ్గరికి అటెండ్ అయ్యి ఇదంతా చెప్తే ఆయన అసలు వద్దన్నాడు. ఓకే. ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి నాకు అవసరం లేదు, నేను ఒక ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నాను, అది సక్సెస్ అయితే ఉంచుతాను లేకపోతే మూసేస్తాను నేను. నువ్వు ఇంత ఉండి ఇంత చదువుకొని ఇంత తెలివి ఉండి ఇంత అవేర్గా మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు ఇంత పిచ్చి పని చేసావు? పిచ్చి పని కాదు సార్, అది పిచ్చి పని అంటారు. ఇది నేను రోజు నీలాంటి వాళ్ళని 10-20 మందిని చూస్తుంటాను, వెళ్ళిపో నువ్వు ఇంటికని చెప్పేసి ఆయనకి ఇష్టం ఉన్న. ఇప్పుడు దీనివల్ల ఇతనికి ఏం ఫ్యూచర్ లేదు, కనీసం నేను డిగ్రేడ్ చేసి మాట్లాడితే, నేను చాలా డిస్కరేజింగ్గా మాట్లాడితే ఇతను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడని ఆయన ఉద్దేశం. చెప్పినా నేను కాదు సార్, నేను చెడిపోవాలని ఉంటే ఎక్కడైనా చెడిపోతాను. నాకు జెన్యూన్గా చెప్పా, నాకు బ్రెయిన్లో ప్రతి నరంలో ఫిల్మ్ ఇంజెక్ట్ అయి ఉంది. నన్ను ఇప్పుడు వచ్చి నువ్వు ఒక 50,000 రూపాయలు ఇవ్వు, నేను ఒక సినిమాలో క్యారెక్టర్ ఇప్పిస్తానంటే వాడు ఎవడో తెలియకపోయినా నేను 50,000 ఇచ్చి వాడు వెనక్కి వెళ్ళే పరిస్థితి సార్ నాది. నిజంగా నేను పనికిరాను అనుకుంటే మీ దగ్గర వర్క్ చేసేటప్పుడు మీకు తెలిసిపోద్ది, నువ్వు మానేసేయంటే నేను మానేస్తా. లేదు నేను అనుకున్నది చేయగలడు ఇతను వర్త్ ఉందని మీకు ఫ్యూచర్లో అనిపిస్తే అట్లీస్ట్ నాకు సపోర్ట్ చేయండి. లేదంటే మీరు చెప్పిన వర్క్ చేయకపోయినా మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా నన్ను ఏ రోజు మానేయమంటే ఆ రోజు మానేస్తా. జస్ట్ నాకు అవకాశం ఇవ్వండి సార్, ఒకటి మీరు శాలరీ ఎంత ఇచ్చినా పర్లేదు అన్నాడు. లాస్ట్గా ఆయన ఇంక ఇది ఎలాగో రాడని చెప్పేసి నేను 1,300 మంత్లీ శాలరీ. అప్పుడు జనరల్ బస్ పాస్ 180 రూపీస్ ఉండేదండి 95లో. బస్ పాస్కి 180 రూపాయలు, అంటే 13 + 180 1480 రూపీస్ నీకు ఇస్తాను నెలకు అనగానే ఇమీడియట్గా నేను ఎందుకు జాయిన్ అవుతాను సార్, నేను వెళ్ళిపోతాను అని అంటానని చెప్పాడు ఆయన. ఎప్పటి నుంచి రమ్మంటారు సార్ అన్న. నేను ఈనాడులో మానేయకుండా, ఈనాడులో ఇంటిమేట్ చేయకుండా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి వర్క్లో జాయిన్ అయ్యాను. సో అలా నేను 2.5 years చేశాను అక్కడ. 2.5 years చేసిన తర్వాత నేను వచ్చిన దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీ టీవీ ముఖంగా నేను అప్కమింగ్ ఆర్టిస్టులకు కానీ ఉన్న ఆర్టిస్టులకు కానీ చెప్పేది ఏంటంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర నిశ్చయం అనేది, అంటే దృఢ సంకల్పం అనేది చాలా దృఢంగా ఉంటే ఈ రూట్స్ అన్నీ మనకు అవే తెలుస్తాయి. అది లేకుండా ఏదో
ఒక వేగ్గా నేను వెళ్ళిపోయి ఒకసారి ట్రై చేస్తే ఈ జాబ్స్ కంటే ఫేమ్ వస్తుంది, నేమ్ వస్తుంది కాబట్టి, నేను బాగున్నాను, ఫిజికల్గా బాగున్నాను కాబట్టి, ఇస్తే చేయగలను కాబట్టి నేను వెళ్ళిపోయి ట్రై చేస్తే ఒక 1-2 ఇయర్స్లో నేను ఆర్టిస్ట్ని అయిపోతాను, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నన్ను స్టేట్ మొత్తం రికగ్నైజ్ చేస్తారు, డబ్బులు వస్తాయి అనుకోని అయితే ఇండస్ట్రీకి ఎవరు రాకూడదు, అప్పుడైనా ఇప్పుడైనా. ఓకే. సో నేను అప్పుడు దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఫిల్మ్ అంటే ఏంటి, నేను ఫిల్మ్ ల్యాండ్స్లో ఈ ప్రొడ్యూసర్లు అందరి దగ్గరికి తిరిగేవాడిని. అప్పుడు ఆ ల్యాబే అది, ప్రాసెసింగ్ ప్రింటింగ్ స్టిల్స్ ల్యాబ్ అది. సో తిరిగేటప్పుడు నాకు ఒక్కొక్క నెలకి ఒకటి అలా 2.5 years నాకు ఫుల్ ప్రెజెడ్గా సినిమా అంటే ఏంటో తెలిసింది. సినిమా అంటే భయం వేసింది కూడా. ఓకే. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అనేది మనం జీవితంలో విజయవంతం అయ్యాము అనే దానికి బయట అయితే ఎన్నో ఉంటాయి. ఒక టీచర్గా జాబ్ వస్తే సక్సెస్ అయిపోయినట్టు లైఫ్. లేదంటే ఇంకెక్కడో ఏదో మనం పర్మనెంట్గా ఒక మంత్లీ ఇన్కమ్ ఒక 10,000, 15,000, 20,000 వచ్చే ఇన్కమ్ ఉండే ప్రొఫెషన్ మనకు కరెక్ట్గా దొరికితే మనం సక్సెస్ అయిపోయిన లైఫ్లో బాగుంది అనుకుంటాం. ఈడ ప్రతిరోజు ఫైటే, ఎవ్రీ డే ఫైట్ చేయాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో. కాబట్టి ఇక్కడ సక్సెస్కి కొలమానం ఇది సక్సెస్ అని లేదు ఇక్కడ. సో అలా సక్సెస్ రావాలి అనేది 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో రాదు ఇక్కడ. అసలు జీవితం అంతా రాకపోవచ్చు. అది నేను 2.5 years జాబ్ చేసిన తర్వాత కూడా నాకు డౌటే. ఎందుకంటే ఎంతోమందిని చూశాను ఆ 2.5 ప్రయాణంలో. ప్రతిరోజు సినిమా ఆర్టిస్టులు, సినిమా టెక్నీషియన్లతోనే నేను డిస్కస్ చేసేవాళ్ళని, వాళ్ళతోనే ఉండేవాడిని ల్యాబ్లో. స్టిల్ ఫోటోగ్రాఫర్సు, మేనేజర్సు, ఈ డైరెక్టర్సు, అసిస్టెంట్ డైరెక్టర్సు, వీళ్ళందరితో టచ్ ఉండేది ఆ ల్యాబ్లో, ప్రాసెసింగ్ ప్రింటింగ్ కాబట్టి. సో నాకు 2.5 years తర్వాత కూడా భయం ఉంది. ఎందుకంటే మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే ఈ ఎక్స్పీరియన్స్ సరిపోదు. ఈ ఎక్స్పీరియన్స్ ఏముంది, మేనేజర్సు, టెక్నీషియన్స్ తెలిసారు, కానీ నేను ఇస్తే యాక్ట్ చేయాలి కదా అక్కడ పోయి. మొత్తం ఆ ఎక్స్పీరియన్స్ అదంతా ఇప్పుడు ఈ గోల్లో, ఈ లైఫ్, ఈ సర్కిల్లో నేను ఈ సర్కిల్ పెంచుకుంటూ యాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో దీనికి ప్రయత్నం చేశాను తప్పితే పెర్ఫార్మ్డ్గా ఎంతవరకు చేయగలం, సినిమా కెమెరా తెలియదు, నాకు ఎక్కడ ట్రైనింగ్ లేదు, ఒక స్టేజ్ ఎక్స్పీరియన్స్ తప్ప. ఆ భయం ఉంది. ఆ భయంలో నుంచి కూడా ఎలా అనే ఇప్పుడన్నా ప్రయత్నం చేయకపోతే ఈ 20,000, 15,000, 25,000కి అయితే అసలు నేను హైదరాబాద్ ఎందుకు రావాలి? నేను రాజాలాగా ఒక మంచి ఫీల్డ్లో ఉండి అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి మనం దీంట్లో జాబ్ చేయటానికి వచ్చే ప్రతిరోజు నా క్వశ్చన్స్ నాకు ప్రతిరోజు క్వశ్చన్ అరైజ్ అవుతానే ఉండేది, మళ్ళీ అరైజ్ అయిపోతూ ఉండేది. ఎలా వచ్చింది అసలు ఫస్ట్ మూవీ? అంటే నేను 2.5 years నా ప్రయత్నమే అదండి. ఓకే. ఎలాగంటే ఒక రాజా అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫరు, ఈ వైవిఎస్ చౌదరి ఫస్ట్ సినిమా స్టిల్స్ ప్రాసెసింగ్ ప్రింటింగ్ మా ల్యాబ్లో చేస్తున్నప్పుడు ఆయన నా ఈ 2.5 years నుంచి స్ట్రగుల్ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే సినిమా పిచ్చుండి సినిమాలో నటించాలనుకోని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇదే ఆవేదన ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఇదే ప్రతి ఒక్కళ్ళకి చెప్తుంటారు. కానీ దాన్ని ఎదుటి వ్యక్తి బిలీవ్ చేయాలి. ఓకే, ఇతను పిచ్చి కాదు, శాదస్తం కాదు, ఇతను వర్త్ ఉంది, జెన్యున్గా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు సోకాల్డ్ హీరోలందరూ ఒకప్పుడు ఫస్ట్ ప్రయత్నం చేసిన వాళ్ళే, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కానీ లేనివాళ్ళు కానీ ప్రయత్నం చేస్తేనే ఫస్ట్ అవకాశం ఎవడో ఒకటి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకుంటారా లేదా అనేది అది సెకండరీ. అసలు ఇవ్వాలి కదా, ఇప్పించడానికి అది ఎవడో ఒకడికి హెల్ప్ చేయాల్సిందే. సో అది మనం జెన్యున్గా ఎదుటి వాళ్ళ దగ్గర ప్రొజెక్ట్ చేయగలగాలి. అది వీడు సిన్సియరు, ఇతనికి పాపం ఏదైనా చేస్తే బాగుండు అనేది మనం ప్రొజెక్ట్ చేయగలిగితే 10 మందిలో ఎవడో ఒకటి చేస్తాడు ఇప్పుడైనా. సో అలా నన్ను రాజా అనే ఒక స్టిల్ ఫోటోగ్రాఫరు వైవిఎస్ చౌదరికి పరిచయం చేస్తే, అతను సీతారామరాజు అనే సినిమాలో ఈ అబ్బాయి ఐస్ బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి కాబట్టి మనం ఒక క్యారెక్టర్ ఇద్దాము అని చెబితే, అది కన్ఫామ్ చేసుకున్న తర్వాత నేను మా నాగినేడి గారికి మళ్ళీ చాలా పొలైట్గా చెప్పి అప్పుడు మానేశాను. ఓకే. అది 98 November, సెప్టెంబర్ 13వ తేదీ ఫస్ట్ డే షూటింగ్ అది. నేను తర్వాత 1-2 months చేసి ఆల్మోస్ట్ 99 బిగినింగ్ నుంచి ఇంకా నేను ఫుల్ టైం ఆర్టిస్ట్గా ప్రయత్నం మొదలుపెట్టాను. ఆ సినిమా తర్వాత ఇంకా ఇప్పటి వరకు నేను చెప్పాను కదా 221 సినిమాలు అని. ఈ ప్రయాణంలో నేను చాలా గెయిన్ చేశానండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అన్న సప్రెషన్ అయితే నాలో ఎప్పుడూ లేదు. ఓకే.
అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సక్సెస్ఫుల్గానే పని చేస్తున్నానండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తానో తెలియదు. ఇప్పటి వరకు అయితే మాత్రం నేను ఈ నాన్ స్టాప్గానే చేస్తున్నాను.